Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute. So today we are going to discuss about the UPSC Prelims 2025 quick notes. This is the modern history. Today only we are discussing about the important points. Okay. See first important area ఏంటంటే 1857 రివోల్ట్. సో మరి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? మీరత్లో స్టార్ట్ అయింది మే 10th 1857. నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. ఓకేనా? అయితే మరి ఎందుకు వచ్చింది అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఎన్ఫీల్డ్ రైఫల్ కార్టేజెస్ మీద మనకి ఇష్యూ అనేది రావడం జరిగింది. అయితే బీఫ్ అండ్ పిగ్ యొక్క ఫ్యాట్ తోటి వాళ్ళు తయారు చేసిన రైఫల్ని యూజ్ చేయమనడం అనేది మనకి ఇక్కడ మెయిన్ ఈ రివోల్ట్కి ముఖ్య కారణం అని మనం చెప్పొచ్చు. అయితే మరి ఇంకేంటి అని అంటే ఇక్కడ మంగల్ పాండే ఏం చేశారు అని అంటే హీ అటాక్ ద బ్రిటిష్ ఆఫీసర్ని అటాక్ చేయడం, ఎక్కడ బరక్పూర్లో అటాక్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. అండ్ ఫస్ట్ మ్యూటినీ 19th నేటివ్ ఇన్ఫాంట్రీ అండ్ ఇది ఎక్కడ జరిగింది? ఫస్ట్ మ్యూటినీ అనేది మనం దీన్ని చెప్పొచ్చు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి అసలు కాజెస్ ఏంటి అనేది అంటే ఫస్ట్ తీసుకుంటే మిలిటరీ. ఓకేనా? మిలిటరీ ఇమీడియట్గా తీసుకున్నప్పుడు ఏంటంటే గ్రీస్డ్ కార్ట్రేజెస్ కాంట్రవర్సీ అనేది రావడము. అయితే దీనికి ఏంటి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పిగ్ ఫ్యాట్ని తీసుకొని వాళ్ళు పెట్టి వాటిని యూజ్ చేయమనడం అనేది ఇక్కడ ఫస్ట్ కారణంగా చెప్పొచ్చు. తర్వాత జనరల్ సర్వీస్ ఎన్లిస్టెడ్ యాక్ట్ 1856 ప్రకారము దే ఫోర్స్డ్, అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఫోర్స్డ్ సీ ట్రావెల్, అయితే సీ క్రాస్ చేసి ట్రావెల్ చేయమని వాళ్ళు ఫోర్స్ చేయడము. సో లాస్ ఆఫ్ కాస్ట్, అయితే మనకేంటంటే మనకంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో మరి మనకంటూ ఉన్న రూల్స్ని వాళ్ళు క్రాస్ చేయమని చెప్పడము. సో మన వల్ల ఏంటంటే సీ క్రాస్ చేయకుండా ఉండడం అనేది మనకున్న రూల్స్. సో ఇలాంటి రూల్స్ని క్రాస్ చేయమనడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత డిస్క్రిమినేషన్ ఇన్ ద ప్రమోషన్లో డిస్క్రిమినేషన్ అనేది లైక్ పే స్కేలే కానీ వాళ్ళు మనకి అంటే ఇప్పుడు మనకిచ్చే శాలరీస్ హిందువులకి అంటే ఇండియన్స్కి ఇచ్చే శాలరీస్ అండ్ బ్రిటిషర్స్కి ఇచ్చే శాలరీస్లో డిఫరెన్సెస్, అలవెన్సెస్లో డిఫరెన్సెస్. ఓకేనా? మన ఎన్ఫీల్డ్ రైఫల్ ఏదైతే పిగ్ అండ్ బీఫ్ ఫ్యాట్ యూజ్ చేయమండము, ఓకేనా, యూజ్ చేసి దాన్ని వాడమని చెప్పడము. తర్వాత సీ ట్రావెల్, ఇవి మనకి మెయిన్ 3 రీజన్స్ అన్నట్టుగా. ఓకేనా? మరి ఇదేంది మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అనేవి డిస్ట్రాక్ట్ అవ్వడము. తర్వాత పీస్ అండ్ డిస్ట్రెస్ అనేది ఇక్కడ మనకి అంటే ఎక్కువ ట్యాక్సెస్ కట్టడం అండ్ ఎవరిని రైతులను కానీ పనులు చేసుకునే వాళ్ళని ఎక్కువ ట్యాక్సెస్ కట్టమని చెప్పడము. తర్వాత జమీందారు వాళ్ళ ల్యాండ్ అనేది కూడా లాస్ అవ్వడము. తర్వాత పొలిటికల్గా తీసుకున్నప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ లాప్సీ అండ్ సబ్సిడరీ అలవెన్సెస్ లాంటి స్కీమ్స్ని తీసుకురావడము. అంటే ఏంది, ఇక్కడ పిల్లలు లేని రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఆ దేశం ఏమైపోతుంది, బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది అన్నట్టుగా. సో ఇలాంటివి తీసుకురావడం. తర్వాత అనాక్సేషన్ ఆఫ్ అవధి అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద రీజన్గా చెప్పొచ్చు. తర్వాత అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ర్యాంపెట్ కరప్షన్ అనేది చాలా ఇక్కడ ఎక్కువగా ఉండడము. తర్వాత ఫారిన్ క్యారెక్టర్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్ అనేది ఇక్కడ ఎక్కువ చూపించడము. తర్వాత సోషో ఎకనామిక్గా తీసుకున్నప్పుడు మిషనరీస్, సస్పీషియస్ మిషనరీస్ అనేవి రావడము. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు అప్పుడున్న కొన్ని ట్రెడిషన్స్, ఇప్పుడు సత్య అబలిషన్ కానీ విడో రీమ్యారేజెస్ కానీ, ఇవన్నీ ఏంటంటే అప్పుడున్న మన సొసైటీకి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో వాటిని వాళ్ళు సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్ అనేది తీసుకురావడము. కొన్ని మంచి అయినప్పటికీ అప్పుడున్న సొసైటీకి అది కరెక్ట్ అనిపించకపోవడం అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. తర్వాత ఇంకా రూమర్స్ తీసుకున్నప్పుడు బోన్ డస్ట్ ఇన్ ఆట, తర్వాత అంటే వాళ్ళు ఆటలు బోన్ డస్ట్ అనేది యూజ్ చేస్తున్నారని, బీఫ్ అండ్ పిగ్ యొక్క ఫ్యాట్ అనేది ఇక్కడ మనము కార్ట్రిజెస్లో యూజ్ చేయడం అనేది ఇక్కడ మనము చూడొచ్చు అన్నట్టుగా. సో ఇలాంటి రీజన్స్ అన్ని మనం ఇక్కడ చెప్పొచ్చు. అండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నప్పుడు బ్రిటిష్ లాసెస్ ఆఫ్ఘన్ అండ్ పంజాబ్, తర్వాత క్రిమియన్ వార్స్ని లాస్ అవ్వడము. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్స్ 1857. క్లియర్ కదా? తర్వాత మేజర్ సెంటర్స్ అండ్ లీడర్స్ తీసుకున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, పీవైక్యూలో అడిగారండి. ఢిల్లీ తీసుకున్నప్పుడు మనకి బహదూర్ షా, లక్నో నుంచి వచ్చేసి బేగం హజరత్ మహల్, తర్వాత కాన్పూర్ తీసుకున్నప్పుడు నానా సాహెబ్, ఝాన్సీ వచ్చేసి మనకి రాణి లక్ష్మీబాయి, తర్వాత జగదీష్పూర్ కున్వర్ సిన్హా, తర్వాత ఫైజాబాద్ మౌలి అహ్మదుల్, తర్వాత నెక్స్ట్ బరేలీ నుంచి తీసుకున్నప్పుడు ఖాన్ బహదూర్, బాగ్పేట్ నుంచి తీసుకున్నప్పుడు షామాల్. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ పీవైక్యూలో అడిగారు. నెక్స్ట్ 2024 మన పీవైక్యూలో 2023లో కూడా మనకి ఝాన్సీ లక్ష్మీబాయి మీద క్వశ్చన్ అడిగారండి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్ప్రెడ్ అండ్ నేచర్, మరి ఎందుకు ఎలా స్ప్రెడ్ అయింది ఏంటి అన్నది తీసుకుంటే మాస్ పార్టిసిపేషన్ ఎక్కువగా రైతులు, ఆర్టిషన్స్, జమీందార్స్ అందరూ కూడా పని చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం. అండ్ ముస్లింలు హిందువులు యూనిట్గా ఉండడం వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత
ఇక్కడ అజంఘర్ ప్రొక్లమినేషన్ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. తర్వాత ఇన్స్పైర్డ్ ద లేటర్ నేషనల్ మూవ్మెంట్ ద్వారా తర్వాత ఇన్స్పైర్డ్ అవ్వడం కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత సపరేషన్, మరి ఇంతగానమైన ఈ 1857 రివోల్ట్ ఎందుకు సప్రెస్ అయింది అని అంటే ఢిల్లీ అనేది రీక్యాప్చర్డ్ అవ్వడము సెప్టెంబర్ 1857లో. జఫర్ ఎక్సైల్డ్ టు రంగూన్. తర్వాత బ్రిటిష్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో కొలిన్ క్యాంబెల్ అండ్ హోగ్రోస్ అండ్ నెయిల్ ఇలా కొంతమంది వాళ్ళు వాళ్ళ పరిధిలోకి తీసుకెళ్ళిపోవడము. తర్వాత రివోల్ట్ క్రాష్ అనేది జరిగిందండి 1859లో. మిలిటరీ లాస్, సర్వీస్ రిప్రెషన్స్ అనేవి కొన్ని రావడం. మేజర్గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్స్ తీసుకుంటే లిమిటెడ్ రీజనల్ స్ప్రెడ్. అయితే మన అన్ని ప్లేసెస్ నుంచి అందరూ పార్టిసిపేట్ చేయలేదు, ఎస్పెషల్గా సౌత్ ఇండియా నుంచి తక్కువ పార్టిసిపేషన్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం నో ఆల్ ఇండియా లీడర్స్, అందరికి ఒక ప్లాన్ సరిగ్గా లేకపోవడం, లాయల్టీ అనేది లేదు కొంతమంది రూరల్స్ ఎవరైతే ఉన్నారో. తర్వాత పూర్ ఆర్మ్స్ అండ్ కోఆర్డినేషన్స్ అనేది సరిగా లేకపోవడము. వాళ్ళ దగ్గరేమో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఉంది, మన దగ్గర అప్పుడు సరిగా లేకపోవడము. ఓకేనా, ఇలా కొన్ని మనకి మెయిన్ కాజెస్గా చెప్పొచ్చు. మరి కాన్సిక్వెన్సెస్ తీసుకుంటే పొలిటికల్గా తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటే దీని తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ అంటే దాని ద్వారా వచ్చిన ఫలితాలు లాగా అన్నట్టుగా. సో కాన్సిక్వెన్సెస్ తీసుకున్నప్పుడు 1857 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అనేది వచ్చింది అన్నట్టుగా. సో ఇది ఏం చేసింది అంటే కంపెనీ రూల్ని ఎండ్ చేసేసింది, బ్రిటిష్ క్రౌన్ డైరెక్ట్గా కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఓకేనా, వైస్రాయి ప్లేస్లో గవర్నర్ జనరల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఎవరు వచ్చారంటే లార్డ్ కన్నింగ్. ఓకే, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ తీసుకున్నప్పుడు క్వీన్స్ ప్రొక్లమేషన్ అనేది 1857లో నాన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ రిలీజియస్, ఎందులో అండి రిలీజియస్లో ఈక్వల్ రైట్స్ ఇస్తాము, తర్వాత అనెక్సేషన్ అనేది ఎండ్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. తర్వాత మిలిటరీ పరంగా తీసుకున్నప్పుడు వచ్చిన మార్పులు ఏంటంటే డివైడ్ అండ్ రూల్ అనేది ఒకటి. తర్వాత రిక్రూట్మెంట్ ఫ్రమ్ ద మన మార్షల్ రేస్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం. తర్వాత సోషో ఎకనామికల్గా తీసుకున్నప్పుడు వచ్చిన చేంజెస్ ఏంటంటే ఇక్కడ రివర్సల్ ఆఫ్ ద రీఫార్మ్ పాలసీస్ని రీఫార్మ్ చేయడం, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ విత్ మిటినీ ఓవర్ ద లాస్ ఆఫ్ బాటా. ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్పోజ్ ద కంపెనీ రూల్ అనేది ఎక్స్పోజ్ అవ్వడం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్పైర్డ్ ద లేటర్ ఫ్రమ్ ద ఫ్రీడమ్ ఫైటర్ నుంచి ఇన్స్పైర్డ్ అవ్వడం. తర్వాత లోకల్ రెసిస్టెన్సీ లెగసీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ ద రివోల్ట్ ఏంటి అని అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పీవైక్యూలో ఉంటుందండి. వీడి సవర్కర్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెంట్ అని చెప్పారు. దీని గురించి ఆర్సి మజుందార్ వచ్చి నాట్ ఏ నేషనల్ ఆర్ ఏ వార్ ఆఫ్ ఇండిపెండెంట్ అని చెప్పడము. నెహ్రూ వచ్చేసి ఫ్యూడల్ అప్రైజింగ్ అని. తర్వాత మార్క్సిస్ట్ వచ్చేసి సోల్జర్ పీస్ అండ్ రెసిస్టెన్స్ అగెనిస్ట్ ద ఫారెన్ అండ్ ఫ్యూడల్ రూల్స్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సోషల్ రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్ కొలోనియల్ ఇండియాలో ఏ విధంగా ఉంది తీసుకుంటే మనము 19th సెంచరీ, ఇక్కడ చూడండి 19th సెంచరీ మార్క్డ్ యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ ఇంటెన్స్ అండ్ సోషో రిలీజియస్ చర్చింగ్. ఇక్కడ మనకి మెయిన్గా సోషో రిలీజియస్ మీద చాలా చేంజెస్ అనేది రావడం జరిగింది. కొలోనియల్ రూల్ కానీ వెస్టర్న్ ఎడ్యుకేషన్, మోడర్న్ వాల్యూస్ అనేవి రావడము. ఓకేనా, సతీ అండ్ చైల్డ్ మ్యారేజ్ ఇట్లాంటి కొన్ని పద్ధతులు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఛాలెంజింగ్గా మారడము. అన్టచబిలిటీ, కాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీ అనేవి మనకి ఇక్కడ చాలా చేంజెస్ అనేది రావడం జరిగింది. సో వన్ బై వన్ డిస్కస్. చూడండి, ఫౌండేషన్ ఆఫ్ ద రీఫార్మ్ మూమెంట్స్ తీసుకుంటే సోషల్ అండ్ ఐడియాలజికల్ బేస్ తీసుకున్నప్పుడు సోషల్ బేస్ అన్నప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్. ఓకే, ఎస్పెషల్లీ ఇన్ బెంగళూరు, మహారాష్ట్ర అండ్ మద్రాస్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. తర్వాత ఐడియాలజికల్ బేస్ తీసుకున్నప్పుడు రేషనలిజం అండ్ హ్యూమనిజం అండ్ యూనివర్సలిజం అనేది ఇన్స్పైర్డ్ ఎక్కడ నుంచి ఇన్స్పైర్డ్ అయిందంటే వెస్టర్న్ ఎన్లైటన్మెంట్స్ నుంచి. తర్వాత ఇండియన్ ఫిలాసఫికల్ ట్రెడిషన్ నుంచి ఎన్లైట్ అవ్వడము. మరి మెయిన్గా స్ట్రీమ్ ఆఫ్ రీఫార్మ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ రీఫార్మిస్ట్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది అని అంటే అప్రోచ్ ఏ విధంగా ఉంది. మోడర్నిస్ట్ తీసుకున్నప్పుడు బ్రహ్మ సమాజ్, ఓకేనా, ప్రతాన్ సమాజ్, అలిగర్ మూమెంట్. తర్వాత రివైవిస్ట్ రెండు ఇవి ట్రెడిషనల్గా వీళ్ళు చూజ్ చేసుకోవడము. తర్వాత స్పిరిచువల్ ఆర్య సమాజ్ అనేవి. తర్వాత వాహాబీ మూమెంట్ అండ్ దియోబంద్, రెండు ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ మేజర్ రీఫార్మ్ మూమెంట్స్ అండ్ పర్సనాలిటీస్ తీసుకున్నప్పుడు ఎవరెవరు ఉన్నారనేది చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పీవైక్యూలో చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. సో చూడండి, ఫస్ట్ రాజా రామ్మోహన్ రాయ్ అండ్ బ్రహ్మ సమాజ్ తీసుకుంటే కీ కాంట్రిబ్యూషన్స్ ఏంటంటే యాంటీ సతీ సాగమనం ఉంది కదా, సో దానికి ఆపోజిట్గా చేయడము 1829లో దీన్ని అబలిష్ చేయడం జరిగింది, సతీగా సాగమనం. తర్వాత అడ్వకేట్ ఉమెన్ రైట్స్ లైక్ ఉమెన్ రీమ్యారేజ్ చేసుకోవచ్చు అని, ఎవరైతే విడోస్ ఉంటారు కదా భర్త చనిపోయిన వాళ్ళు అండ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నది. తర్వాత ఫౌండెడ్ ద బ్రహ్మ సమాజ్ అనేదాన్ని రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళు ఏర్పాటు చేయడము. మోనోథిజము ఇలాంటి వాటిని వాళ్ళు ప్రమోట్ చేయడం. అయితే మోనోథిజం. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ తీసుకుంటే ఆత్మీయ సభ, తర్వాత వేదాంత్ కాలేజ్, హిందూ కాలేజ్ లాంటివి ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత లిటరసరీ వర్క్ తీసుకున్నప్పుడు
మరి ఆయన టైంలో ఉన్న ఆయన చేసిన లిటరేచర్ వర్క్ చూడండి ఇక్కడ. పర్స్పెక్ట్ ఆఫ్ ద జీసస్ అండ్ గిఫ్ట్ ఆఫ్ మోనోథిస్ట్ అనే ఒకటి. తర్వాత నెక్స్ట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ తీసుకున్నప్పుడు రీఫార్మ్స్ ఏంటి అని అంటే విడో రీమ్యారేజెస్ మీద ఎక్కువ వీళ్ళు వర్క్ చేయడం, ప్రమోట్ ద ఉమెన్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సాంస్క్రిట్ కాలేజెస్ ఓపెన్ చేయడం, ఓపెన్ టు నాన్ బ్రాహ్మణ్స్ కోసం సాంస్క్రిట్ కాలేజ్ని ఓపెన్ చేయడం, తర్వాత నెక్స్ట్ స్కూల్స్ని ఓపెన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కేశవ్ చంద్ర సేన్ అండ్ లేటర్ బ్రహ్మ సమాజ్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మ ఐడియల్స్ అక్రాస్ ద ఇండియాలో కొన్ని ఐడియాలజీస్ అనేది తీసుకురావడము. ఓకేనా. ఫౌండెడ్ ద ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్ 1870లో ఏర్పాటు చేశారు. బ్రహ్మ సమాజ్ ఇండియా వచ్చేసి 1866లో ఏర్పాటు చేశారు. సదరన్ బ్రహ్మ సమాజ్ తీసుకున్నప్పుడు 1878లో ఏర్పాటు చేశారు. తర్వాత మహాదేవ్ గోవింద్ రనాదే అండ్ ప్రార్థన సమాజ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1857లో. మెయిన్ ఫోకస్ ఏంటంటే రిలీజియస్ డిబేట్స్ ఉంటాయి కదా, సో వీటి మీద మెయిన్ గోల్ ఏంటంటే కాస్ట్ డిస్క్రిమినేషన్ ఎండ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్, ప్రమోట్ ద ఎడ్యుకేషన్, రీమ్యారేజెస్. అండ్ సపోర్టెడ్ ఎవరు చేశారని అంటే మనకి ఆర్జీ బందర్కర్ అండ్ ఎన్జి చంద్రవర్కర్ ఇక్కడ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఆర్జీ బందర్కర్ అండ్ ఎన్జి చంద్రవర్కర్ సపోర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ యంగ్ బెంగాల్ మూమెంట్ తీసుకున్నప్పుడు మరి ఇది ఎవరు దీన్ని లీడ్ చేశారు అని అంటే ఇట్స్ లెడ్ బై హెన్రీ వీవెన్ డిరోజియా. ఇది చాలా ఇంపార్టెంట్, పేర్లు గుర్తుపెట్టుకోవాలండి ఖచ్చితంగా. అయితే ఇట్ ఈస్ ఎంఫసైజ్ మరి ఏం చేసిందంటే లిబర్టీ, రేషనలిజం అండ్ నేషనలిజంని వీళ్ళు ఎంఫసైజ్ చేయడము, రైట్ ఫర్ ద ఇండియన్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, సోషల్ ఈక్వాలిటీ మీద వీళ్ళు వర్కౌట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే సోషల్ రిఫార్మ్స్ ఫోకస్ ఆన్ ద మార్జినలైజ్డ్ కాస్ట్ అండ్ ఉమెన్ తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే జ్యోతిరావు పులే అండ్ సావిత్రిబాయి పులే ఉన్నారు కదా. సో మరి జ్యోతిరావు పులే అండ్ సావిత్రిబాయి పులే తీసుకున్నప్పుడు సత్యశోధక్ సమాజ్ 1873లో జ్యోతిరావు పులే అండ్ సావిత్రిబాయి సత్యశోధక సమాధిని 1873లో ఏర్పాటు చేశారు. అపోజిట్ ఫర్ దేనికనంటే బ్రాహ్మణికల్ డామినెన్సీ అండ్ కాస్ట్ అండ్ జెండర్ ఇంజస్టిస్ కోసం. తర్వాత ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ గర్ల్స్ స్కూల్, దళిత్ ఎడ్యుకేషన్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ లిటరేచర్ వర్క్స్ తీసుకున్నప్పుడు గులాంగిరి, తర్వాత సార్వజనిక సత్యధర్మాన్ని రాయడం జరిగిందండి మన జ్యోతిరావు అండ్ సావిత్రిబాయి పులే. తర్వాత ఇది మనకి ఇయర్ న్యూస్లో కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. తర్వాత గోపాల్ బాబా వలంగర్, ఇది ఎందుకు న్యూస్లో ఉంది మీ అందరికీ తెలుసు కదా, టీచర్స్ డే. ఓకే. తర్వాత గోపాల్ బాబా వలంగర్ తీసుకున్నప్పుడు హీ స్టార్టెడ్ ద ఇతను స్టార్ట్ చేసింది ఏంటి అని అంటే విఠల్ విద్వాంసక్ అని 1888లో ఇతను స్టార్ట్ చేయడం, క్రిటిసైజ్డ్ ద బ్రాహ్మణిజంని క్రిటిసైజ్ చేయడము అండ్ ఫౌండెడ్ ద ఇతను ఏం ఏర్పాటు చేశాడంటే ఇక్కడ చూడండి అనర్య దోష్ పరిహార్ మండిల్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత విఠల్ రామ్జీ సిండే తీసుకున్నప్పుడు ఫౌండెడ్ ద డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ అనేది ఏర్పాటు చేశారు అండ్ అడ్వకేట్ ద రిమూవల్ అండ్ అన్టచబిలిటీ అండ్ నైట్ స్కూల్ ఫర్ ద దళిత్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకున్నప్పుడు ఈయన వచ్చేసి ఫౌండెడ్ ద హితకర్ణి సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ ఈస్ లెడ్ బై ద మహద్ సత్యాగ్రహ 1927లో ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కీ ఆర్కిటెక్చర్స్ అనేది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్య సమాజ్ అండ్ దయానంద సరస్వతి గురించి మనం చూడొచ్చు. మరి ఆర్య సమాజ్ అండ్ దయానంద సరస్వతి తీసుకున్నప్పుడు బ్యాక్ టు వేదాస్లోకి మనం ఇక్కడ చూడొచ్చండి. సో అపోజిట్ టు ద ఐడియల్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ అండ్ కాస్ట్ బై బర్త్ అనే వాటికి అపోజిట్ ప్రమోట్ ద శుద్ధి మూమెంట్ని ప్రమోట్ చేయడము, ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ విడో రీమ్యారేజెస్. తర్వాత డిఏవి కాలేజ్ నెట్వర్క్ అనేది గురుకుల్ కాంగ్రీ అనేది ఏర్పాటు చేయడము. ఓకేనా. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఇందాక చూసాం కదా రివైవలిస్ట్ తీసుకున్నప్పుడు మెయిన్ మూమెంట్ మూమెంట్ ఏంటి, ఫౌండర్ ఏంటి, కీవర్డ్స్ తీసుకుందాం. ఫస్ట్ మూమెంట్ వాహాబీ మూమెంట్ తీసుకున్నప్పుడు మనకి ఫౌండర్ వచ్చేసి ఈషా వల్ల అండ్ మరి దీని యొక్క మెయిన్ కీ ఐడియల్ ఏంటి అన్నప్పుడు తీసుకుంటే ఇక్కడ చూడండి షయద్ అహ్మద్ ఆర్థోడాక్స్ సున్నీ రివైవలిజం అండ్ దియోబంద్ మూమెంట్ తీసుకున్నప్పుడు దరుల్ ఉలూమ్, ఇతను వచ్చేసి రిలీజియస్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద ముస్లిమ్స్ గురించి. తర్వాత సింగ్ సభా మూమెంట్ అమృత్సర్ తీసుకున్నప్పుడు 1873 తీసుకుంటే సిక్ ఐడెంటిటీ అండ్ ఖాల్సా ఎడ్యుకేషన్ గురించి. అకాలీ మూమెంట్ తీసుకున్నప్పుడు 1920 గురుద్వారా రీఫార్మ్స్ అండ్ కంట్రోల్ బై ద ఎస్జిపిసి. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. తర్వాత అదర్ ఇంపార్టెంట్ రీఫార్మ్స్ ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ 1905. ఓకే. జీకే గోకుల్
నేషనల్ అవేకింగ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత రామకృష్ణ మిషన్ జస్ట్ మీకు ఇది ఓవర్‌వ్యూ. రామకృష్ణ మిషన్ 1897, తర్వాత సేవా సందన్ 1908, బ్రహ్మాజీ మలబారి, తర్వాత థిసోఫిస్ థియోసోఫికల్ సొసైటీ తీసుకున్నప్పుడు 1875లో అన్నీ బెసెంట్, అండ్ దేవ్ సమాజ్ తీసుకున్నప్పుడు 1887లో శివనారాయణ అగ్నిహోత్రి, అండ్ ఇండియన్ సోషల్ కాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు రానాదే. సో ఇవి ఒకసారి ఈ స్లైడ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ చూసుకోండి, ఎగ్జామ్ బిఫోర్ కూడా ఇంపార్టెంట్. తర్వాత రీఫార్మ్స్ మూవ్మెంట్ బై ద రిలీజియస్ మైనారిటీ తీసుకున్నప్పుడు పార్సీ రిఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు అనేది చూసుకుంటే, పార్సీ రిఫార్మ్స్ టైంలో ఇక్కడ మనకి దాదాబాయి నౌరోజీ ఇక్కడ ఉండడం జరిగింది. తర్వాత సిక్కి రిఫార్మ్స్ తీసుకున్నప్పుడు సింగ్ సభ 1873లో ఏర్పాటు చేశారు. అకైలి మూమెంట్, తర్వాత రాధా సోమయ్య మూమెంట్ తీసుకున్నప్పుడు 1861లో శివదయాల్ సాహెబ్ ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఉమెన్ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ ఇక్కడ కొలనియల్ ఇండియా టైంలో ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసుకుందాం. అయితే ఇక్కడ మనం తీసుకుంటే చూడండి, కీ ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఫర్ ఉమెన్ అప్లిఫ్ట్మెంట్ లో ఫస్ట్ అబలిషన్ ఆఫ్ సతీ అనేది తీసుకున్నప్పుడు మనకి రాజా రామ్మోహన్ రాయ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. తర్వాత రెగ్యులేషన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి 1829లో లార్డ్ విలియం బెంటిక్ మేడ్ ఇట్ ఆన్ ఇల్లీగల్ అని చెప్పడము. ఓకేనా. తర్వాత అక్బర్ అండ్ అదర్ రూరల్స్ కూడా దీన్ని ప్రీవియస్లీ కొన్ని ఆర్డర్స్ అనేది దీని మీద ఇష్యూ చేయడం అనేది జరిగింది సతీ మీద. సో ఇది సతీ గురించి. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ ఫీమేల్ ఇన్ఫాంటిసిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, బెంగాల్ రెగ్యులేషన్స్ 1795 అండ్ 1804లో క్రిమినలైజేషన్ ఆఫ్ ద ఫీమేల్ ఇన్ఫాంటిసిటీ అనేది తీసుకురావడం. తర్వాత యాక్ట్ ఆఫ్ 1870 ఇట్స్ ఎ మ్యాండేట్ రిస్ట్రిక్షన్ అనేది తీసుకురావడం జరిగిందండి ఆఫ్ బర్త్స్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ద ఫీమేల్ చిల్డ్రన్స్. దాని తర్వాత విడోరీ మ్యారేజెస్ అంటే ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని, అప్పుడు ఏంటంటే ఆడపిల్ల అంటే భయం ఉండేదండి చాలా వరకు. సో అది అందుకే అప్పుడున్న సొసైటీ అలా ఉంది. వీ కాంట్ సే ఇట్ ఈస్ రాంగ్, బట్ ద సొసైటీ అలా ఉండేది కాబట్టి వీ కెన్ అండర్స్టాండ్ ద సొసైటీ. తర్వాత విడో రీమ్యారేజెస్ తీసుకున్నప్పుడు హిందూ విడో రీమ్యారేజెస్ యాక్ట్ అనేది 1856లో రావడం జరిగింది, ఎనబుల్డ్ బై ద ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రిమెంబర్. అండ్ రీజనల్ రిఫార్మ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనేది తీసుకోవచ్చండి. ఒకటి మహారాష్ట్ర, మద్రాస్ నుంచి ఎవరు, తర్వాత మనకి చూడండి ఇక్కడ డీకే కార్వే తీసుకున్నప్పుడు సెటప్ ద విడోస్ హోమ్ అండ్ మ్యారీడ్ ఏ విడో హిమ్సెల్ఫ్, తను విడోని మ్యారేజ్ చేసుకొని ఆ మూమెంట్ని మూవ్ ఆన్ చేయడం అనేది జరిగింది అన్నట్టుగా ఇలాంటి పర్సనాలిటీస్ బాగా చూసుకోవాలి. తర్వాత సపరేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ నేటివ్ మ్యారేజ్ యాక్ట్ 1872లో తీసుకుంటే ఫస్ట్ స్టెప్, బట్ లిమిటెడ్ అప్లికబిలిటీ అనేది ఉండే. తర్వాత ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ తీసుకున్నప్పుడు 1891లో రైజ్డ్ ఏజ్ 10 to 12కి, అంటే అంతకుముందు 10 ఇయర్సే ఉండేది, 12 ఇయర్స్ ఫర్ గర్ల్, అండ్ ఇన్స్పైర్డ్ బై ద రుకుంబాయ్ కేసులో ఇన్స్పైర్ చేయడము. తర్వాత సర్దా యాక్ట్ 1929 తీసుకున్నప్పుడు ఇంక్రీజింగ్ ద మ్యారేజ్ 14 గర్ల్ 18 బాయ్. తర్వాత అమెండ్మెంట్ ఆఫ్ 1978లో 18 and 21 చేయడం జరిగింది అన్నట్టుగా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఉమెన్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ రిఫార్మ్స్ తీసుకున్నప్పుడు మీరు ఎవరెవరు ఉన్నారండి, రుకుంబాయ్, తర్వాత సావిత్రిబాయి పూలే. ఓకేనా. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఉమెన్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఎడ్యుకేషనల్లో పాయినర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయి మెయిన్గా అంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చూడండి. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, పీవైక్యూలో కూడా అడిగారు, ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ అండ్ కలెక్టివ్ మొబిలైజేషన్ తీసుకుంటే ఆర్య మహిళా సమాజ్ ఫౌండెడ్ బై పండిత రాంబాయ్, రిమెంబర్. తర్వాత భారత్ శ్రీ మహామండల్ 1910లో తీసుకుంటే ఫౌండెడ్ బై సర్లాదేవి. నెక్స్ట్ లేడీస్ సోషల్ కాన్ఫరెన్స్ 1904లో తీసుకుంటే రాంబాయ్ రనాదే. తర్వాత నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ 1925లో తీసుకున్నప్పుడు ప్రామినెంట్ మెంబర్ ఎవరండి ఇక్కడ మనకి, మెహర్బాయ్ టాటా. ఓకే, రిమెంబర్ దిస్. తర్వాత ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ 1927లో ఏర్పాటు చేశారు, ఫౌండెడ్ బై ద మార్గరెట్ కజిన్స్. అండ్ ఎర్లీ మెంబర్స్ వచ్చేసి సరోజిని నాయుడు, కమలాదేవి, లేడీ దర్బార్ టాటా. ఓకే, ఫస్ట్ సెషన్ హెల్డ్ ఇన్ ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే పూణేలో ఏర్పాటు చేయడం జరిగింది. కాలేజ్ కూడా మనం చూసుకోవాలి, ఫోర్గసన్. తర్వాత ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషనల్ లీగల్ రిఫార్మ్స్ ఆఫ్ ఉమెన్ రైట్స్ మీద. ఓకేనా, దిస్ ఇస్ ద మనకి ఇక్కడ వరకు ఈ 1857 దాని తర్వాత వచ్చినవి చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బిగినింగ్ ఆఫ్ ద మోడర్న్ నేషనలిజం ఇన్ 19th centuryలో మనము ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తే